హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అరుణాస్ వరల్డ్. ఈరోజు అయితే నేను మీతో ఒక రెసిపీ షేర్ చేసుకుంటున్నాను. అదే మునగాకు, కరివేపాకు, అవిసె గింజల పొడి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ కలిపి చేసిన ఈ పొడి చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు. ఎన్నో వందల వ్యాధులకు ఔషధంగా ఈ మునగాకుని వాడతారని మనలో చాలామందికి తెలియదండి, ఇంక్లూడింగ్ నాకు కూడా తెలియదు. నాకు పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత నుంచి కొంచెం మనం వీక్ అయిపోతాం కదా ఆడవాళ్ళం. అప్పటి నుంచి నేను ఈ మునగాకునైతే నా డైట్లోకి యాడ్ చేసుకోవడం జరిగింది. సో నాకు తెలిసిన రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా అయితే ఒక కడాయి తీసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేయాలి. సో 3 స్పూన్లు పచ్చిశనగపప్పు తీసుకున్నాను. దాంతోపాటు 2 స్పూన్లు మినప్పప్పు అండ్ 1 స్పూన్ జీలకర్ర, 1/2 కప్పు ధనియాలు. ఇదంతా మంచిగా ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో కరివేపాకు మనకి చాలా హెల్ప్ అవుతుందండి. మీ అందరికీ తెలుసు, కంటికి ఎంతో మేలు చేస్తుంది. ఈ కరివేపాకు పచ్చిగా రోజు మార్నింగ్ ఒక 4 రెమ్మలు తింటే, 4 రెమ్మలు కాదండి, 4 నుంచి ఒక 5 ఆకులు తింటే మింగేయడం వల్ల మనకి జుట్టు కూడా చాలా దృఢంగా గట్టిగా ఉంటుంది. జుట్టు రాలడానికి తగ్గిస్తుంది. సో కంటికి కూడా చాలా మేలు చేస్తుంది. మునగాకు అయితే మన బరువు తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే మునగాకు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది. మనకి తెలుసు కదా, కాల్షియం, ఐరన్, చిన్న చిన్న వ్యాధులు ఉంటాయి కదా, కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, దగ్గు, వీటన్నిటిని రానియకుండా మునగాకు అయితే హెల్ప్ పడుతుంది మనకి. సో ఇక్కడ నేను పప్పులు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 8 నుంచి 10 ఎండుమిరపకాయలను అయితే చిన్నగా కట్ చేసుకొని లోపలున్న గింజల్ని కూడా ఫ్రై చేసుకున్నాను. గింజలని నేనేం పడేయలేదండి, అవి కూడా ఫ్రై చేసుకున్నాను. సో ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో ఫ్లాక్స్ సీడ్ని కూడా వేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ చాలా హెల్ప్ అవుతుందండి. మనందరికీ తెలుసు, ఫ్లాక్స్ సీడ్స్లో ప్రోటీన్, విటమిన్ బి, ఫైబర్ ఇవన్నీ ఉంటాయి. సో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ పుష్కలంగా ఉంటుందండి. మనందరికీ తెలుసు, ఇది డయాబెటిక్, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో జుట్టు కుదుళ్లను బలంగా చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందండి. ఫ్లాక్స్ సీడ్స్ జెల్ పెట్టుకుంటాం కదా, మనం నీళ్ళల్లో ఉడకబెట్టి జెల్ తీసి పెట్టుకుంటాం. సో జుట్టు ఎంత స్మూత్గా ఉంటుంది తెలుసు కదా. అండ్ అలాగే ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. సో నేను 1 కప్పు మునగాకు తీసుకున్నాను, 1 కప్పు కరివేపాకు తీసుకున్నానండి. నేను మొత్తం ఆరబెట్టుకున్న తర్వాత 2 మిక్స్ చేసేసాను. సో ఈ ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, ఫ్లాక్స్ సీడ్స్, ధనియాలు ఇవన్నీ ఒక బౌల్లో తీసి పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో 2 స్పూన్స్ మళ్ళీ ఒక 2 or 1 స్పూన్ ఆయిల్ వేసి ఈ ముందుగా వాష్ చేసి క్లీన్ చేసి ఆరబెట్టుకున్న ఈ మునగాకు, కరివేపాకునైతే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీన్ని చల్లార్చుకోవాలండి. చూశారు కదా ఎలా ఫ్రై అయిపోయినాయో మునగాకు, కరివేపాకు చక్కగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడైతే ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవచ్చు. ఈ లోపల మనం ఒక 10 ఎల్లుల్లి రెబ్బలండి, పొట్టు తీసినా తీయకపోయినా ఏం కాదు. నేనైతే కొన్ని పొట్టు తీసాను, కొన్ని అయితే పొట్టు తీయలేదు. సో మీకు ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఈ పొడి ఒకటి సర్వరోగ నివారణను అరికట్టొచ్చు అని చెప్తానండి. నాకు తెలిసిన భాషలో నేను నేర్చుకున్నది అయితే చెప్తున్నాను, ఎందుకంటే నేను ఇది వాడుతున్నాను. సో ఒక 20 డేస్కి, ఒక 1 మంత్కి సరిపడా ఇది చేసి పెట్టుకుంటాను. నాకు ఖాళీగా ఉన్నప్పుడు గ్లాస్ జార్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. సో చాలా టేస్టీగా ఉంటుంది. డైలీ 1 స్పూన్ అయితే నా డైట్లో అయితే నేను ఇది యాడ్ చేసుకున్నాను. మనం ముందుగా పప్పులన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, పచ్చెనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, ఫ్లాక్స్ సీడ్స్, ధనియాలు, ఆ పౌడర్ని అయితే మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను. దాని తర్వాత అందులోనే మునగాకు, కరివేపాకుని అయితే యాడ్ చేసి ఒక 10 వెల్లుల్లి రెబ్బలేసి 1 స్పూన్ మళ్ళీ జీలకర్ర వేసానండి. తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసాను. తర్వాత కొంచెం పసుపు వేసాను. సో ఇలా ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా ఎంత యమ్మీగా ఉందో. సో మనలో చాలామంది కరివేపాకు మనం వంటలలో వేసుకుంటాం కదా, పిల్లలు, పెద్దలు అందరికీ చెప్తున్నాను, పక్కన తీసి పెట్టకండి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి కరివేపాకు వల్ల, మునగాకు వల్ల. ఒక్కసారి ఇలా చేసుకొని ఇంట్లో వాళ్ళందరికీ మీరు చేసి పెట్టండి. చాలా ఇంట్లో వాళ్ళందరూ హెల్తీగా ఉంటారు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్